స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు 5 రోజులతో శుద్ధి అవుతుందా? 5వ రోజున ఇంట్లో పూజలు చేసుకోవచ్చా? స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు ఆడవారికి రజో దోషం ఉంటుంది. కాబట్టి మొదటి 3 రోజులు వరకు ఎటువంటి పూజలు కార్యక్రమాలను నిర్వహించకూడదు. 4వ రోజున కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి, తాంబూలం పుచ్చుకోవడానికి పనికిరాదు. స్త్రీలకి నెలసరి వచ్చిన మొదటి 4 రోజులు తలకి నూనె పెట్టుకోకూడదు, కాళ్లకు పసుపు రాయకూడదు, కుంకుమ ధరించకూడదు. 5వ రోజున వచ్చేసరికి స్త్రీలు పూర్తిగా శుద్ధి అవుతారు. కాబట్టి 5వ రోజున స్త్రీలు తల స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. కాళ్ళకి పసుపు రాసుకోవచ్చు, కుంకుమ బొట్టు అలాగే గంధం పెట్టుకోవచ్చు, తలలో పూలు పెట్టుకోవచ్చు. 5వ రోజున బ్లీడింగ్ అవుతున్నా సరే స్త్రీలను శుచిగానే భావిస్తారు కాబట్టి దైవ కార్యక్రమాల్లో నిర్వహించుకోవచ్చు. 4వ రోజున స్త్రీలు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి. దీని వలన మీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం నశించిపోతుంది. తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయాలి. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే 5వ రోజున ఉదయం 9 గంటలలోపే స్త్రీలు తలస్నానం చేసేయాలి. అప్పుడే మీకున్న మైల తొలగిపోతుంది. 5వ రోజున గుడికి వెళ్ళవచ్చు. పీరియడ్స్ సమయంలో నిలువ ఉన్న పదార్థాలను ముట్టుకోకూడదు. ముఖ్యంగా పచ్చళ్లను మాత్రం అస్సలు ముట్టుకోకూడదు. మొదటి 3 రోజులు శుభకార్యాలు కూడా వెళ్ళకూడదు. ఇంట్లో శుభకార్యాలు మొదలు పెట్టకూడదు. ముఖ్యంగా పీరియడ్ సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. అలాగే కొన్ని శాస్త్రాల ప్రకారం పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి భోజనం చేయకూడదు. అలాగే మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళకూడదు. వంటగదిలో వంట చేయకూడదు. ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణదేవి నివహిస్తుంది. కాబట్టి నెలసరి వచ్చిన 1వ రోజున వంటగదిలోకి అడుగు పెడితే స్త్రీల జాతకంలో దోషాలు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు మొదటి రోజున మాత్రం వంటగదిలోకి వెళ్ళకండి. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వెంటనే తలస్నానం చేయాలని అంటారు. కానీ సైన్స్ ప్రకారం చేసుకుంటే పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు తలస్నానం చెయ్యకూడదు. దీని వలన శరీరం చల్లబడి రక్తస్రావణ తగ్గుతుందట. దీని కారణంగా కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. నెలసరి సమయంలో స్త్రీలు కాటన్ దుస్తులు ధరించాలి. దేవుని పటాలు కనపడకుండా మీ పూజ గదిని మూసేయాలి. నెలసరి 4వ రోజున మరి 5వ రోజున స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకోవాలి, స్నానం చేయాలి. 5 రోజులు పూర్తి అయినాక ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మీ ఇంటికి ఉన్న మైల తొలగిపోతుంది. మీ ఇంటిని శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో ఎన్ని పూజలు చేసినా సరే ఉపయోగం ఉండదు. ఇళ్లల్లో దేవతలు నివసించరు. కాబట్టి నెలసరి 5వ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. స్త్రీలు 5వ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. 5వ రోజున స్త్రీలు ఖచ్చితంగా అభ్యంగ స్నానాన్ని చేయాలి. అంటే ఒంటికి నలుగు పెట్టుకొని తలస్నానం చేయాలి. బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి 3 రోజుల వరకు బీరువాని ముట్టుకోకూడదు. ఆ సమయంలో బీరువాను పట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. పీరియడ్స్ అయిపోయిన 5వ రోజున బీరువాని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఒక్కసారి అనారోగ్య కారణాల చేత స్త్రీలకు రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నా సరే స్త్రీలు 5వ రోజు నుంచి నిత్య దీపారాధన చేసుకోవచ్చు. 3 రోజులు మాత్రమే అశుచి ఉంటుంది. 4వ రోజున కొంత మైల పోతుంది. 5వ రోజున పూర్తిగా మైల తొలగిపోతుంది. స్త్రీలకు నెలసరి చేసుకోకూడదు. కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి మెటల్ గాజులు వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.